అందరికీ నమస్కారం। ఈ యొక్క వీడియోలో మరల మాతంగి చెట్టు గురించి మీకైతే చెప్తాను। మరల మాతంగి చెట్టు మరి మీరు మరుగు మందు, పెట్టుడు మందు, వశీకరణ మందు, స్త్రీ పురుష వశీకరణ మందు అనే పేర్లు మీరు వినే ఉంటారు। ఆ మందు తయారు చేసేది ఈ చెట్టు ద్వారానే। దయచేసి చివరి వరకు చూడండి, వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది। ఈ పల్లె జ్ఞానాన్ని, ప్రకృతి వైద్యాన్ని, అలాగే ఎన్నో రకాల ఔషధ మొక్కలు, అంతరించిపోతున్న చెట్లు, తీగలు, దుంపలు వీటి గురించి పరిచయం చేయాలి। ఈ జ్ఞానాన్ని సంరక్షించాలి, మొక్కలు వృద్ధి చేయాలి। దానిలో భాగంగానే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను। ఈ యొక్క వీడియోలో చాలా మంచి విషయం అయితే ఉంటుంది। దయచేసి వీడియో చివరి వరకు చూడండి। మరి మన నిత్యం కూడా ప్రకృతిలో తిరుగుతూ ఉంటాం। కాలువ కట్ల వెంట, చెరువుల్లో, సరస్సుల్లో, వీటిల పక్కన మనకు కొన్ని మొక్కలు కనిపిస్తూ ఉంటాయి। వాటిని చూసినప్పుడు మనలో చాలామంది అవి పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటారు। కొందరు అరే చిన్నప్పుడు ఈ మొక్క ద్వారా మా తాత నాయనమ్మ మంచి వైద్యం చేసేవాళ్ళు, మాకు సరిగా గుర్తు రావట్లేదు దీని పేరు ఏంటో అని ఒక కుతూహలం అయితే ఉంటుంది। మరి ఈ వీడియోలో ఎన్నో రకాల మొక్కల గురించి ఈ ఛానల్లో చెప్తూ ఉన్నాను। అయితే ఈ వీడియోలో ఒక అరుదైన, అంతరించిపోతున్న, శక్తివంతమైన, ఒక దివ్యమైన ఔషధ మూలిక గురించి మీకైతే నేను చెప్పబోతున్నాను। దయచేసి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి। ప్రకృతిని మనం నిశితంగా గమనించినప్పుడు మనకి కొన్ని రకాల ఔషధ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి। మనం ఏదో చూసి చూడనట్లు వెళ్తే అవన్నీ పిచ్చి మొక్కల్లా ఉంటాయి। మనం నిశితంగా గమనించాలి। గమనించినప్పుడు మాత్రమే మనకి సూక్ష్మ కోణంలో చూసినప్పుడు కొన్ని రకాల చెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి। దానిలో భాగంగానే ఇప్పుడు వెళ్తున్న నాకు ఈ మొక్క అయితే కనిపించింది। ఒకసారి ఈ మొక్కని మీరు బాగా గమనించండి। చూసారా, దీని యొక్క పత్రాలు ఇలా అంటే బరకగా ఉంటాయి। ఇదే గుర్తుపట్టే విధానం। ఇంకా దీనికి చిన్న చిన్న కాయలు ఉంటాయి, అవి ఇంకా రాలేదు, ఇది చిన్న మొక్క కాబట్టి। ఆ కాయలు గుండ్రంగా ఉంటాయి, కొంచెం పొడవుగా కోడిగుడ్డు ఆకారంలో ఉండి దానిపైన చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి। ఇదిగోండి, దీని యొక్క కాండం చూడండి, మచ్చలుగా ఉంటుంది। ఇదే మీకు గుర్తు, చూసారు కదా। ఇది అంతరించిపోతున్న మొక్కల్లో మొదటి వరుసలో ఉందండి। దీన్నే మరల మాతంగి అంటారు। మరి దీన్ని పెట్టుడు మందుకి పూర్వకాలంలో దీన్ని ఉపయోగించేవాళ్ళు। అయితే అసలు పెట్టుడు మందు ఉందా లేదా అంటే నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా పెట్టుడు మందు అయితే ఉంది। అయితే దీన్ని ఎలా ఉపయోగించేవాళ్ళంటే, పూర్వకాలంలో పశువులు తన మాట వినడం కోసం, అంటే కొన్ని పశువుల్లో గోరోజనం ఎక్కువగా ఉంటుంది। ఈ గోరోజనం అంటే పొగరబట్టి ఉంటాయి, అవి మాట కుమ్ముతూ ఉంటాయి। అంటే పాలు తీయబోయినా, అలాగే పొలాల్లో అరక దున్నుతున్నా కూడా అవి అలివి కావు। అలాంటి వాటిని తన ఆధీనంలో ఉంచుకోవడం కోసం యజమాని మరుగు మందుని వేసేవాడు। అంటే ఈ చెట్టు అలాగే తలబిడుసు చెట్టు అంటారు। ఈ రెండు చెట్ల కలయిక ద్వారా వచ్చిన రసాన్ని, లేదంటే దాని యొక్క పేస్ట్ని వాటి యొక్క తవుడులో వేసి, మేతలో వేసి యజమాని పశువుల్ని తన ఆధీనంలో ఉంచుకునేవాడు। తర్వాత కాలక్రమంలో ఏం జరిగిందంటే, పశువులు తన ఆధీనంలో ఉంటున్నాయి కదా అని చెప్పి ఒక యజమాని కింద చాలామంది పాలేరులు పనిచేసేవాళ్ళు ఆ రోజుల్లో। మరి ఆ పాలేరుల్లో కొందరు, ఒకరిద్దరు మాట వినని వాళ్ళు, తరచూ సెలవు పెట్టి పని మేనేస్తున్న వాళ్ళని ఆధీనంలో పెట్టుకొని యజమానిపై ప్రేమ కలగటం కోసం ఈ మరల మాతంగి చెట్టు ద్వారా ఈ యొక్క రసాన్ని వేసి మందుగా ఉపయోగించుకొని పాలేరులు కూడా ఉపయోగించుకునేవాళ్ళు। తర్వాత కాలంలో ఏమైందంటే, మంచితనం కోసం భార్యాభర్త విడిపోతున్నారు అనే ఉద్దేశంలో పెద్దలు భర్త మీద భార్యకి ప్రేమ, భార్య మీద భర్తకు ప్రేమ కలగడం కోసం ఈ మందును ఉపయోగించేవాళ్ళు। ఇక ఇప్పటిదాకా బాగానే ఉంది। ఇక తర్వాత కాలంలో, భవిష్యత్తులో అంటే ఇప్పుడు కాలంలో ఏమవుతుందంటే, ఒకరిపైన ఒకరు కామ వ్యామోహంతో దీన్ని దృష్టభావంతో చూస్తారు, స్వార్థబుద్ధితో దీన్ని ఉపయోగిస్తారనే ఉద్దేశంలో మన పెద్దలు ఈ చెట్టుని రహస్యాన్ని చెప్పడం మానేశారు। అంటే దీని గురించి పూర్తి సమాచారం అయితే లేదు। దీని ద్వారా మరుగుమందు చేస్తారు అని తెలుసు, కానీ ఎలా చేస్తారో, అలాగే ఈ చెట్టు యొక్క మూలమంత్రం ఏంటో ఇవన్నీ కూడా చెప్పడం మానేశారు। ఎందుకంటే స్వార్థంతో దీన్ని ఉపయోగించుకుంటారు, స్వార్థంగా లాభపడతారు,
ఎవరికి పడితే వారిని పెట్టి తన సొంతం చేసుకుంటారు అనే ఉద్దేశంతో మన పెద్దలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అసలు రహస్యాన్ని మూల మంత్రాన్ని చెప్పకుండా పోయారు. అంటే మూల మంత్రం ప్రతి చెట్టుకు కూడా ఒక నక్షత్రం ఒక తిథి రోజున తీస్తే మాత్రమే దానికి ధూప దీప నైవేద్య నీరాజ నమస్కారములు ఈ 5 సమర్పించి తీస్తే మాత్రమే అది పనిచేస్తుంది అని చెప్పి మూలికా తంత్రాలు ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి పెద్దలు ఈ రహస్యాన్ని చెప్పడం మానేశారు. మరొకటి ఏంటంటే మరల మాతంగి అంటే మాతంగి యొక్క దేవత ప్రతిరూపం. మాతంగి దేవత యొక్క పరంతో ఈ భూమిపైకి వచ్చింది కాబట్టి మాతంగి దేవ యొక్క ప్రతిరూపం. దీనికి ప్రతి వసంతాలకి పండగలకి పూర్వకాలంలో నైవేద్యాలు పెట్టేవాళ్ళు, ఇంటి దేవతగా కులదేవతగా ఆదరించేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. కాబట్టి ఈ చెట్టు కూడా మనుషులు స్వార్థంతో తయారయ్యారు, దీన్ని వాడుకుంటున్నారు అనే ఉద్దేశంతో మనుషులకు కూడా ఇది అందకూడదు అనే ఉద్దేశంలోనే తనకు తానే ఈ మొక్క నిర్మూలించుకుంది, అంతరించిపోయే దశకి వచ్చింది. మరి ఇప్పుడు మరల మందు అనేది ఉంది, కానీ ఆ తయారీ విధానం అనేది చాలామందికి తెలియకుండా వెళ్ళిందన్నమాట. అయితే ఈ వీడియోలో నేను చెప్పే సారాంశం ఏంటంటే దీన్ని మంచి కోసం మాత్రమే ఉపయోగించుకున్నప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది అని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఇదైతే ఆ మరల మందు దీని ద్వారానే తయారు చేస్తారు, ఇందులో అయితే ఎలాంటి అబద్ధం అయితే లేదు. మరి ఇది ఇంకా ఏ రకంగా ఇది మనకి పనిచేస్తుంది అంటే మోకాల నొప్పులకి చాలా అద్భుతంగా ఇదైతే పనిచేస్తుంది. మోకాల నొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఇంకా ఇది కీళ్ళ నొప్పులకి, క్యాన్సర్కి, క్షయవ్యాధికి, మలేరియాకి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఈ మరల మాతంగి చెట్టు యొక్క ఆకుల్ని సేకరించి పేస్ట్లా చేసుకొని ఇందులో పసుపు కలిపి దీన్ని పశువులకు కానీ మనుషులకు కానీ గాయాలైనప్పుడు, పుండ్లైనప్పుడు ఈ పుండ్లపైన రాయొచ్చు, త్వరగా మానుతుంది. అలాగే ఈ యొక్క ఆకుల పేస్ట్ని నొప్పుల పైన వేసి కడుతున్నట్లయితే నొప్పులు కూడా చాలా త్వరగా మానుతాయి. ఒళ్ళు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, నరాల నొప్పులు కానీ, వాత నొప్పులు కానీ, వేడి నొప్పులు కానీ అన్ని నొప్పులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ చెట్టుని మనం తీసుకొని ఈ ఆకులు ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత వీటిని కాలుస్తూ ఉన్నట్లయితే ఇంటిలోకి దోమలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఇది తమిళనాడు, కోయంబత్తూరు అడవుల్లో ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే దీని యొక్క వేరు కషాయాన్ని నిద్ర లేని వాళ్ళు కనుక తలకి కణతల పైన వేరు యొక్క కషాయం తీసుకొని రాస్తూ ఉన్నట్లయితే నిద్ర బాగా పడుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే దీని ద్వారా అంటే దీని కాయల ద్వారా తీసిన నూనెని నొప్పుల పైన వాడచ్చు. నొప్పుల పైన వాడితే ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీని యొక్క వేరు ద్వారా తీసిన రసాన్ని అంటే భూమిలో తవ్వగా వచ్చిన వేరు ఉంటుంది, ఆ వేరు రసాయాన్ని థైరాయిడ్ గ్రంథులపైన రాస్తూ ఉన్నట్లయితే ఆ థైరాయిడ్ వాపు కూడా పూర్తిగా తగ్గుతుంది. అలాగే తలనొప్పికి, నడుముల నొప్పికి కూడా ఈ యొక్క ఆకుల యొక్క కషాయం అనేది బాగా పనిచేస్తుంది. అయితే ఈ యొక్క ఆకులని పశువులు తినకుండా, అలాగే పశువులు తినే తవుడులో, ఆహారంలో కలవకుండా చూసుకోవాలి. ఇది తినడం వల్ల ఏమవుతుందంటే వాటికి పేగుపోత, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి సాధారణంగా కనిపించే ఈ మొక్క వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. మరి ఈ యొక్క ఆకులు కానీ, కాండం కానీ, దీని కాయలు కానీ కేవలం పైపూతగా మాత్రమే వాడుకోవాలి. కడుపులోకి ఆహారంలాగా ఔషధంలా తీసుకోకూడదు. అంటే తీసుకుంటే ప్రాణాపాయం ఏమి ఉండదు, కానీ తీసుకుంటే మనిషికి ఇది గిట్టదు. అంటే తినదగిన ఆకైతే కాదు, తినకూడని ఆకు మాత్రమే, విషపూరితం కాదు, కానీ ఇదైతే మనం తీసుకోకూడదు. అయితే ఇంకా దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీని యొక్క పత్రాలు, కాండం, కాయలు, వేర్లు, వేరు పైన ఉన్న పట్ట, కాండం పైన ఉన్న పట్ట, అది కూడా ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మనం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. అయితే ఈ మరలమందు చెట్టు, ఈ యొక్క మరలమందు లేదా మరల మాతంగి చెట్టుని మనం తాకాలి అనుకున్నప్పుడు తలస్నానం చేసి మాత్రమే ఈ చెట్టుని తాకాలి అని మూలికా తంత్రాలు, మూలికా గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే దీనికి ఒక నక్షత్రం అంటూ ఉంటుంది, ఆ రోజు మాత్రమే దీన్ని తాకాలి, దీని నుంచి మనం ఔషధాలు స్వీకరించాలి, అలాగే సేకరించాలి అని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. దయచేసి గమనించండి, మొక్కలను బోలిన మొక్కలు, ఆకులను బోలిన ఆకులు చాలా ఉంటాయి. మీరైతే గమనించి దీన్ని గుర్తించి మీరైతే దీన్ని తీసుకొని వాడుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.